హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, లైక్ చేయండి అబ్బా, ప్లీజ్ అబ్బా. ఇన్నిసార్లు అడుక్కుంటుంటే కనీసం మీరు సరే. మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నా కంటెంట్స్ నచ్చితే మీరే ముందుకు వచ్చి సబ్స్క్రైబ్ చేస్తారని నాకు ఫుల్ నమ్మకం ఉంది. ఇప్పుడు విషయంలోకి వచ్చేస్తే, మన రాజా సాబ్ యాక్టెడ్ బై ప్రభాస్ గారు టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. యూట్యూబ్ అంతా ఒక ఊపు ఊపేస్తుంది అనమాట. అంటే ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు కాబట్టి రాజా షాప్ అసలు ఇంకా హై ఫెస్ట్ ఇచ్చేసాడు మారుతి గారు. ప్రభాస్ గారి లుక్స్ చూస్తే అన్బిలీవబుల్ అనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజుల్లో ఇన్ని సినిమాలు తీశారు కానీ చాలా మంది డైరెక్టర్లు ప్రభాస్ అందం మీద ఫోకస్ చేసిన కొంతమందిలో కొరటాల శివ తర్వాత రాజమౌళి తర్వాత ఇప్పుడు మన మారుతి గారే అనిపించింది. ఆ వింటేజ్ ప్రభాస్ ఎవరినైతే ఉన్నారో మనకి స్క్రీన్ మీద పక్కా దించి మనకి హై ఫెస్ట్ ఇస్తాడని అనిపిస్తుంది. నెక్స్ట్ టీజర్లోకి వెళ్ళిపోతే, ఒక హర్రర్ కామెడీ అండ్ రొమాంటిక్ సినిమా రాజాసాబ్ అనేది. రాజాసాబ్ పక్కా కమర్షియల్ సినిమా. ఓ పెద్ద లాజిక్లు మ్యాజిక్లు ఇలాంటివి లేకుండా ఒక ఫుల్ అవుట్ అండ్ అవుట్ కామెడీతో ప్రభాస్ గారి లుక్స్తో సినిమాని ఒక రేంజ్లో నిలబెడతాడు మారుతి అని అనిపిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పథకం మీద ఈ సినిమా అయితే నిర్మించడం జరిగింది. బడ్జెట్ కూడా ప్రభాస్ ఇన్ని సినిమాలు ఎంతెంత బడ్జెట్స్తో తీశారో, ది లోయెస్ట్ బడ్జెట్ సినిమా ఏదైతే ఉందో అది రాజా సాబ్. రెమ్యునరేషన్ కూడా ప్రభాస్ గారు తక్కువ తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనకు న్యూస్లో చాలా చోట్ల వినపడింది. నెక్స్ట్ వచ్చేసి ఈ టీజర్కి బ్యూటీ ఎవరంటే హీరోయిన్స్. ది బెస్ట్ హీరోయిన్స్ అయితే మారుతి గారు సినిమాలో పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి హర్రర్ సినిమాలో ప్రభాస్ గారు ఎలా యాక్ట్ చేస్తారు, ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అన్నదానికి వాళ్ళ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చేశారు మనకి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ కామెడీ. మన వింటేజ్, మన బుజ్జిగాడు, మన ఏక్ నిరంజన్ ప్రభాస్ అయితే మనకు కనిపిస్తాడని ఆ టీజర్లో అయితే మనకి స్పష్టంగా చూపెట్టారు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే బీజిఎం, తమన్ గారి బీజిఎం అక్కడెక్కడికో తీసుకెళ్లి వదిలేశారనమాట. ఇప్పుడు తమన్ గారి 2.0 నడుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిన మ్యూజిక్స్ తమన్ ఒక లెవెల్ అయితే, ఇప్పుడు నుంచి ఇస్తున్న బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా మనకి సాంగ్స్ రావాలి, ట్రైలర్ రావాలి, చూద్దాం ఇంకా ఏమేం చేస్తారనేది. ఇంకోటి టీజర్ లో చిన్న డిసప్పాయింట్ ఏంటంటే, ప్రభాస్ గారిని ఫస్ట్ గ్లిమ్స్ లో వదిలినప్పుడు ఏదైతే లుక్ ఉందో ఆ లుక్ కొంచెం చూపెడితే బాగుండు అనిపిస్తుంది. నెక్స్ట్ టీజర్ లో సినిమా విషయానికి వస్తే, అసలు సినిమా ఏంటి రాజా సాబ్ అంటే, ప్రభాస్ గారు అయితే ఒక పెద్ద దొంగలా అయితే సినిమాలో కనపడకపోతున్నారు. మనకి టీజర్ స్టార్టింగ్ లోనే ఒక నిధిని చూపెట్టి ఒక పెద్ద ఆయన ఫోటో చూపిస్తారు. అది ఒక రాజుల కాలం. అన్వాంటెడ్ రీజన్స్ వల్ల ఎవరి చేతిలోనూ మోసపోయి ఆ రాజు అయితే చచ్చిపోతాడని మనకు అనిపిస్తుంది. ఆ చచ్చిపోయిన రాజు, ఆ నిధి ఏదైతే ఉందో ఆ నిధిని దొంగలించడానికి, ఆ నిధి గురించి ప్రభాస్ గారికి తెలిసి అక్కడికి ఎంటర్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఇంట్లో ఉండే వాళ్ళు ఆ రాజు సంస్థానానికి వారసులు అయి ఉంటారు. ఆ ఫ్యామిలీలోకి ప్రభాస్ గారు అయితే ఇంక్లూడ్ అయ్యేసి ఆ నిధిని ఎలాగైనా చోరీ చేసి బయటికి జంప్ అవ్వాలని అయితే చూస్తారు. ఇదైతే సినిమా ప్లాట్ ఏంటంటే. నెక్స్ట్ ఈ దొంగ క్యారెక్టర్ లో మనకు ఆల్రెడీ బిల్లాలో రంగా క్యారెక్టర్ ఎంత హిలేరియస్ గా ఉంటుందో మనకు తెలుసు. అంతకు మించి హిలేరియస్ గా, అది మారుతి డైరెక్షన్ కాబట్టి అవుట్ అండ్ అవుట్ కామెడీతో సినిమా అయితే నిండిపోద్దని మనకి ఈరోజు స్పష్టంగా టీజర్ లో చూపెట్టారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే హర్రర్. ఇంకో చిన్న బ్యాక్ డ్రాప్స్ ఏంటంటే, ఈ టీజర్ లో హర్రర్ అని చెప్పారు కానీ టీజర్ లో చిన్న చిన్న హర్రర్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ మనకి హర్రర్ అనిపించలేదు. అంటే భయం పడాలేమో అన్నంతగా ఏదీ లేదు. ఆ సీజే వర్క్స్ కూడా, ఫ్రేమ్ లో నుంచి ఒక దెయ్యం వస్తుంది, మీకు అది డిస్ప్లే చేస్తాను ఇప్పుడు చూడండి. ఆ దెయ్యం ఫ్రేమ్ లో నుంచి వచ్చినప్పుడు నాకు అనిపించింది, అరే ఇంత యానిమేటెడ్ ఎందుకు, రియాలిటీగా చూపెట్టచ్చు కదా. అన్ని గ్రాఫిక్స్ ఉపయోగించి ఏంటి ఉపయోగం? ఒక రియాలిటీ ఉంటే ఒక ఆ దెయ్యాన్ని చూసి మనం భయపడాలి. మనం గతంలో చూసుకుంటే కాంచన, గంగా ఇవన్నీ మనం
ఒక కామెడీతో మెజ్జైన సినిమాలు కూడా ఒక చిన్న పర్టికులర్ విషయం దగ్గర మనకి అవి గగ్గుర్లు పడిచే హర్రర్ సీన్స్ కనిపిస్తాయి. అలాంటివి ఈ టీజర్ లో నాకు ఎక్కడా కనిపించలేదు. మేబీ ట్రైలర్ లో ఏమన్నా చూపిస్తారేమో అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రభాస్ గారి లుక్స్ వైజ్ గానీ, డ్రెస్సింగ్ సెన్స్ గానీ, అసలు కామెడీ టైమింగ్ అసలు ఇన్నేళ్ల తర్వాత బుజ్జిగాడు, ఇవి డార్లింగ్ ఇన్నేళ్ల తర్వాత మనకి కామెడీ టైమింగ్ అసలు ప్రభాస్ గారిని మళ్ళీ ఆ పాట ప్రభాస్ ని ఇంట్రడ్యూస్ చేశారేమో మారుతి గారు. అంత అనిపించింది. అంత బాగుంది ఆయన కామెడీ గాని. ఆ ఎండింగ్ లో తాతయ్య వైర్ కట్ చేసాడేమో చూడరా అన్నట్టుగా అసలు ఆ డైలాగ్ అయితే హిలేరియస్, అసలు చాలా బాగుంది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ టూ గుడ్. అన్ని బాగున్నాయి. ఆ చిన్న సీజే వర్క్ ఏదైతే ఉందో, విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటదని నా ఉద్దేశం అందరికి నచ్చుండొచ్చు. నాకైతే అవి చిన్న బ్యాక్ డ్రాప్స్ లా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం గతంలో ఆదిపురుషు ఇవన్నీ సీజే వర్క్స్ లో చాలా దెబ్బతిన్నాం. చాలా దెబ్బతిన్నారు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా. ఆ విషయం ఇది నిజమనే చెప్పాలి. అలా అంత సీజే వర్క్ లో అంత దెబ్బతిన్నాం కాబట్టి ఇప్పుడు మారుతి గారు ఇంకొంచెం స్టెప్ తీసుకొని ఆ సీజే వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మాడిఫై చేసి, ఇంకా టైం ఉంది కాబట్టి December 5th కాబట్టి రిలీజ్, ఇంకా మాడిఫై చేసి మళ్ళీ ట్రైలర్ లో ది బెస్ట్ క్వాలిటీ మనకు అందిస్తే అంతకు మించి హ్యాపీ ఏముంటది ఒక సినిమా లవర్ కానీ, ఒక ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ కానీ. ఇది రాజాసాబ్ టీజర్ గురించి అయితే. టీజర్ లో పేరు పెట్టడానికి ఎక్కడా ఏమీ లేదు. కానీ ఆ సీజే వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్న బ్యాక్డ్రాప్, అవి కొంచెం మాడిఫై చేసి సినిమాని December 5th ఫుల్ క్వాలిటీగా రిలీజ్ చేస్తే సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందని నేను నమ్ముతున్నాను. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీ ముందుకి అకస్మాత్తుగా సడన్ గా మీ ఫోన్ లో అలా స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, విక్రమ్.